ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 28వ తేదీ. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యొడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన యొడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 24 నుండి 25 వచనాలు. ప్రభు బోధనలను అనుసరించి ఒకడు తన ప్రాణమును పోగొట్టుకొనుటకు ఇష్టపడినప్పుడే అతడు తన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నవాడవుతాడు. ఆయన సేవలో ఉండి ప్రాణం పోగొట్టుకోవడమే ఆయన మనకు అప్పగించిన పని. ఆయన కోసం పోగొట్టుకోవడం అంటే దాన్ని కాపాడుకున్నట్టే. స్వార్థాన్ని ప్రక్కకు తోసేయాలి. ప్రశస్తమైన ఆశీర్వాదపు పరిమళం ఇంటి నిండా వ్యాపించాలంటే అచ్చ జటమాంసి అత్తరుబుడ్డిని పగలగొట్టాల్సిందే. త్రాగడానికి ద్రాక్షరసం కావాలంటే ద్రాక్షలను గానుగులో వేసి తొక్కాల్సిందే. రొట్టెలు చేసి ఆకలిగొన్న లోకాన్ని పోషించాలంటే గోధుమలను దుళ్ళగొట్టాల్సిందే. జీవితం అనే ఉపమానం ఇలాగే ఉంటుంది. విరుగగొట్టబడని, నలుగగొట్టబడని మనుషులతో పెద్దగా ఉపయోగం ఉండదు. జీవితం ఒకటి తర్వాత ఒకటిగా నిరంతరం సాగే పోరాటం. అందులో చెడుపై మంచి, శరీరంపై ఆత్మ విజయం సాధిస్తాయి. స్వార్థం కోసం బ్రతకటం మానే వరకు మనం బ్రతకటం ఆరంభించనట్టే. నిజమైన జీవితం అంటే చావడమే. ఆత్మత్యాగము అనే నియమం హృదయానికి సూత్రంగా మారినప్పుడు ఒకని జీవితం ఇతరులకు సమృద్ధి అయిన ఆశీర్వాదంగా మారుతుంది. మనం ఈ పాఠం నేర్చుకోనంత వరకు మన చుట్టూ ఉన్న వారికి మనం నిజంగా ప్రయోజనకరంగా ఉండలేం. నిరుపయోగమైన వాటిలో నుంచి ఉపయోగకరమైనది రావడం గురించిన ఒక దృష్టాంతంగా ఒక మందిరాన్ని నిర్మించడానికి రాతి గనులలో నుంచి గ్రానైట్, శ్రేష్టమైన చలువరాయి తీసినట్టుగా ఉంటుంది. క్వారీలో పనిచేసేవాళ్ళు యంత్రాలతో రాళ్లలోకి లోతుగా రంధ్రాలు చేస్తుండగా ఆ రాయి రోదిస్తూ ఫిర్యాదు చేస్తున్నట్టు ఊహించు. ఎన్నో యుగాల నుంచి ప్రశాంతంగా ఉన్న వాటిని ఇప్పుడు ఎవడో వచ్చి వాటిని చీల్చివేస్తూ నాశనం చేస్తున్నాడని అవి భావిస్తుంటాయి. పెద్ద బండలుగా అవి కోయబడిన తరువాత బయటికి తీసి వాటికి ఒక రూపం కల్పిస్తూ చెక్కుతున్నప్పుడు అవి ఉపయోగకరంగా మారడం కోసమే అలా ధ్వంసం చేయబడుతున్నాయని తెలుసుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి. తమ సృష్టికర్త ఆరాధించబడుతూ మహిమపరచబడే స్థలంలో ఎక్కడైతే దేవుని రాజ్యం ప్రకటించబడుతుందో, ఎక్కడ నశించిన వారు జీవాన్ని, నిరీక్షణను, రక్షకుడిని కనుగొంటారో, ఎక్కడ దుఃఖపడువారు ఆదరించబడతారో, చింతపడువారు మనశ్శాంతిని పొందుతారో అక్కడ ఉపయోగించబడడం, అందులో అవి భావం అవ్వడం ఎంత భాగ్యమో ఆలోచించండి. అలాంటప్పుడు ఈ నిర్జీవమైన బండరాళ్లను ఉపయోగకరంగా మార్చడం కోసం క్వారీలో నుంచి చీల్చి బయటకు తెచ్చి అవి ఎంత రోదిస్తున్నా వాటిని చెక్కడం అత్యంత సహజమనిపిస్తుంది. అవి ధ్వంసం చేయబడ్డం ద్వారా తమ నిరుపయోగ స్థితి నుంచి కాపాడబడ్డాయి. అది మానవ జీవితానికి ఎలా అన్వయిస్తుందో చూపడానికి యేసు ఈ నియమాన్ని ఒక ఉపమాన రూపంలో వివరించాడు. గోధుమ గింజ ఫలించాలంటే అది భూమిలో పడి చావవలసిందే అని యేసు చెప్పాడు. ఈ సత్యాన్ని వర్ణించడానికి మనము ఆయన కలువరి శిలువను ఉపయోగించుదాం. ఆయన విలువైన జీవితం వ్యర్థమైపోయిందని కొందరు భావించారు. నిజమేనా? శిలువ వేయబడినప్పుడు ఆయన జీవితం వ్యర్థమైపోయిందా? 33 ఏళ్లకు ఒక సజీవ బీజం, ఓ ఒంటరి మొలక మన బీడుబారిన ప్రపంచపు దారి ప్రక్కన విడువబడింది. నీ మరణమును, పునరుద్ధానమును నీవు మౌనముగా భరించావు. పట్టు విడువని గురుగులు నిన్ను చుట్టుముట్టినను అక్కరలో ఉన్న దుష్టలోకమనే బంజరు భూమిలో నుంచి నీవు మొలకెత్తావు. ఎక్కడెక్కడో విసిరివేయబడ్డావు. స్నేహితులచే ఉపేక్షించబడ్డావు. నీ మంచితనాన్ని చేతగానితనంగా ఎంచారు. గర్విష్టివని తూలనాడారు. భయంకరమైన ఆ పనిని వారు సవిస్తరంగా పూర్తి చేశాక రాతి సమాధిలో నిర్జీవంగా నీవు పడి ఉన్నావు. 3 రోజుల నిద్ర, దైవం తీసిన ఒక చిన్న కునుకు, వ్యసనాక్రాంతుడా, వ్యాధిని అనుభవించినవాడా, పరలోకపు గోధుమ గింజ
నీవు మరణించావు. నీలో నుండి వేరుపారిన మొలక విశాలమైన ఆకులలో నుంచి సమస్త మానవాళికి చెందిన రక్తవర్ణపు పువ్వు పరిమళించేందుకు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.